ఇప్పుడు భారతి గారు ఇప్పుడు నిజంగా కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. దాదాపుగా మొత్తం ఆమె పెల్విస్ బోన్స్ కానీ మొత్తంగా యూరినరీ బ్లాడర్ కానీ మొత్తం పంక్చర్ అయిపోయిన పరిస్థితి, చాలా క్రిటికల్గా ఉన్నారని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. సర్జరీలు ఒకటి కాదు 3 సర్జరీలు చేయాల్సి ఉంది. దాదాపు 3 వారాలు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే స్పందించి ఏ కాంగ్రెస్ కార్యకర్తలైతే కిరాతకమైన ఈ పనికి ఒడిగట్టినరో వారిని అటెంప్ట్ మర్డర్ కింద ఒక్కరినే కాదు 4-5 కలిసి చేసినారు. ఇది చేసిన వాడు ఒకడు, చేపించిన వాడు 4-5 ఉన్నారు. అందరినీ అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేయాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఆ కుటుంబం ఇవాళ నష్టపోయి మొత్తం పిల్లా పాపతో సహా ఇవాళ హాస్పిటల్ ముందు దాదాపు 4 రోజులు ఇక్కడ ఉండే పరిస్థితి ఉన్నది. మొత్తం వైద్యానికి సంబంధించి మరి పార్టీ పరంగా మేము చూసుకుంటాము, కానీ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా సహాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా.